హ్యాపీ బర్త్డే నాన్న. థ్యాంక్ యూ నాన్న. ఈ రోజు నీ పుట్టినరోజు కదా అని మీ నాన్న నేను గుడికి వెళ్ళి పూజ చేయించానురా. పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్న. థ్యాంక్ యూ అమ్మా. నువ్వు కోలుకుని ఇంటికొచ్చిన తర్వాత నిన్ను కూడా గుడికి తీసుకొస్తానని తను మొక్కుకుంది సూర్య. ఏమే అది చెప్పవే? అదేమైనా కష్టమా విచిత్రమా? ఇంటి పక్కనే గుడి కదా, ఒక పూట వెళ్ళి వచ్చేద్దాం అంతే కదా నాన్న? నాన్న, సంధ్య ఫోన్ చేసిందా? మళ్ళీ కాల్ చేశారా? లేదు నాన్న, మెసేజ్ కూడా పెట్టాను. చూసిన వెంటనే తను కాల్ చేస్తుంది. మా పెళ్ళైన తరువాత నా పుట్టినరోజు నాడు ఇల్లంతా పండగలా మార్చేసింది. ఏ రోజు నా పుట్టినరోజని సంధ్యకి గుర్తుందో లేక వర్క్ టెన్షన్లో పడి మర్చిపోయిందేమో. అలా ఎప్పటికీ జరగదు సూర్య. సంధ్య ఎక్కడున్నా సూర్య పుట్టినరోజుని మర్చిపోదు. సంధ్య కూడా మనతో పాటు ఉంటే ఈరోజు ఇంకా బాగుండేదమ్మా. నువ్వు పెట్టిన బొట్టు, తెచ్చిన ప్రసాదం తన చేత్తో తినేవాణ్ణి. ఎంతసేపు సంధ్య? పళ్ళు స్వీట్స్ పంచాలంటే 10 నిమిషాల్లో అయిపోతుంది అనుకున్నాను, కానీ ఎంత లేట్ అవుతుంది అనుకోలేదు. మీ అమ్మా నాన్న రాకపోవడం వల్ల నాకు తప్పడం లేదు. నాకు హెల్ప్ చేస్తూ ఇలా కంప్లైంట్ చేస్తున్నట్టు మాట్లాడుతున్నావు. నువ్వేం బెస్ట్ ఫ్రెండ్ వే? అది కాదు సంధ్య. అనాథ శరణాలయం, వృద్ధాశ్రమంలో పంచింది సరిపోనట్టు హాస్పిటల్కి కూడా తీసుకొచ్చావు. ఏదో యజ్ఞం చేసినట్టు ఆకాష్ తెచ్చిన ఫ్రూట్స్ అన్నీ అయిపోయే వరకు క్షమించేలా లేవు కదా. సూర్య పుట్టినరోజు ఇలా అందరికీ పంచుతుంటే, వాళ్ళందరూ తృప్తిగా తింటుంటే ఆ పుణ్యం ఆయనకి చేరుతుంది అని చిన్న ఆశ దివ్య. నీ ఆశ సంగతి సరే, ఈ రోజు ఇద్దరం ఆఫీస్లో లేమంటే బాస్ ఆవేశంతో ఊగిపోతూ ఉంటాడు. ఏం కాదలే దివ్య, మన బాస్ మా బాబాయే కదా, మనల్ని ఏమి అనరు. నువ్వు సైలెంట్గా ఉండు, అంతా నేను చూసుకుంటాను కదా. రా. అమ్మా, నేను చనిపోయానని తెలిసిన తర్వాత మీరంతా చాలా బాధపడి ఉంటారు కదా. ఆ బాధని మర్చిపోవడానికి సంధ్య ఉద్యోగం చేసుకుంటుంది. పాపం మీరిద్దరూ ఇంట్లోనే ఉంటూ కన్నీళ్లతో నన్ను తలుచుకునేవారేమో. ఇప్పుడు ఆ సంగతులన్నీ ఎందుకు నాన్నా? నువ్వు తిరిగొచ్చావు, మేం సంతోషంగానే ఉన్నాం, అది చాలు. సంధ్య, 2 ఏళ్లైనా ఇంకా సూర్య జ్ఞాపకాల్ని ఇంతగా గుర్తుపెట్టుకున్నావంటే నిజంగా యు ఆర్ గ్రేట్ సంధ్య. దివ్య, ఈ రోజు సంతోషంగా ఉన్నామని నిన్నటి గతాన్ని మర్చిపోగలమా చెప్పు? ఈ రోజు బ్రతుకు ఒక అవసరం, నిన్నటి జీవితం ఒక అందమైన జ్ఞాపకం. నిజం నాన్న, అదొక అందమైన జ్ఞాపకం. సంధ్యతో గడిపిన ఆ రోజులు ఎప్పటికీ మర్చిపోలేని
ఒక అందమైన జ్ఞాపకం. బోర్డర్లో ఉన్న బాంబుల శబ్దం వినిపిస్తున్నా సంధ్య గురించి ఆలోచనలు మాత్రం ఎప్పుడూ చెక్కు చెదరలేదు. ఒక్క క్షణం గ్యాప్ దొరికితే చాలు సంధ్యని, మిమ్మల్ని తలుచుకునేవాణ్ణి. 2 ఏళ్ల పాటు పాకిస్తాన్ జైల్లో వాళ్ళు పెట్టే టార్చర్ అనుభవిస్తున్నా నాలో ఆశని, ధైర్యాన్ని చావకుండా కాపాడింది మీరు, సంధ్య. ఆ ఆశ ధైర్యమే ఈరోజు సూర్య ఆలోచనలని నా గుండెల్లో చెరిగిపోకుండా చేస్తుంది. కానీ నువ్వు ఇప్పుడు ఆకాష్ భార్యవి. ఆకాష్ నిన్ను చాలా ప్రేమగా చూసుకుంటున్నాడు. ఇలాంటి టైంలో ఇంకా మొదటి భర్తను తలుచుకోవటం, ఆ జ్ఞాపకాల్ని గుర్తు చేసుకోవడం కరెక్టే అంటావా? సూర్య అస్తమించి అమరుడయ్యాడు. ఆ దేవుడిలో కలిసిపోయి నాకు భర్తగా కంటే దేవుడిలా మారిపోయాడు. అంటే ఈ ఉచిత పంపిణీ కార్యక్రమం అంతా నీ దేవుడికి చేసి పూజ లాంటిదన్నమాట. పోనీ అలానే అనుకో. పద, వేరే రూమ్లోకి వెళ్దాం. ఇప్పుడు ఎలా ఉంది మిస్టర్ సూర్య? నీరసం తగ్గిందా? ఎస్ డాక్టర్. ఈ రిపోర్ట్స్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి. కాకపోతే బాడీలో ఇంకా కొంచెం ఇన్ఫెక్షన్ ఉంది. సాయంత్రం ఒకసారి చెక్ చేసి అంతా ఓకే అనుకుంటే రేపు మార్నింగ్ డిశ్చార్జ్ చేస్తాను. ఓకే? డాక్టర్ గారు, డాక్టర్ గారు. నమస్కారం అండి. ఈరోజు నా భర్త పుట్టినరోజు, అందుకే అందరికీ ఫ్రూట్స్ పంచుతున్నాము. ఓకే మేడం. తీసుకోండి. నాన్నా, నేను వేడినీళ్ళు తీసుకురావడం మర్చిపోయాను. ఇక్కడ క్యాంటీన్లో ఉన్నాయేమో చూసొస్తాను. నువ్వు కాసేపు పడుకో, తీసుకుని వచ్చేస్తాను. డాక్టర్ గారు, ఇన్ఫెక్షన్ ఏదో అన్నారు. అది తగ్గకుండానే రేపు డిశ్చార్జ్ చేస్తానంటున్నారు. ఏం ప్రమాదం కాదు కదా? నాట్ ఎట్ ఆల్. అదేం పెద్ద ప్రాబ్లం కాదు. నార్మల్ యాంటీబయాటిక్స్ ఇస్తే సరిపోతుంది. 2 ఏళ్ల తర్వాత మీ వాడు యుద్ధ ఖైదీగా విడుదల అవ్వడం, హెల్త్ కూడా తొందరగా రికవరీ అవ్వడం నిజంగా మిరాకిల్ అనే చెప్పాలి. అంతా మా అదృష్టం. ఆ దేవుడి దయ డాక్టర్ గారు. ఈ రోజు నీ పుట్టినరోజా అమ్మా? అవునమ్మా. పసుపు కుంకుమలతో 10 కాలాల పాటు చల్లగా ఉండమ్మా. థ్యాంక్స్ అమ్మా. ఏమైందండి? ఇక్కడున్నారే? మనం తెచ్చిన స్వీట్స్, ఫ్రూట్స్ ఇవే మిగిలాయి. ఈ రూమ్లో ఎవరుంటే వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోదాం. సరే పద.
ఎవరండి మీరు? అది ముందు మీరు బయటకు వెళ్ళండి. ఒక్క నిమిషం, ఇవి ఇక్కడ పెట్టేసి వెళ్తాను. వెళ్ళండి అమ్మా, పేషెంట్ని డిస్టర్బ్ చేయకండి. వెళ్ళండి వెళ్ళండి, పదండి. మీరు ఇలా డైరెక్ట్గా రూమ్లోకి రాకూడదు. సారీ సిస్టర్, ఈరోజు నా భర్త పుట్టినరోజు. పేషెంట్స్ అందరికీ ఫ్రూట్స్ స్వీట్స్ పంచడానికి వచ్చాను. పేషెంట్ నిద్రపోతున్నారు కదా, డిస్టర్బ్ చేయకూడదు. సారీ సిస్టర్, తెలియక వెళ్ళాను. నేను ఫ్రూట్స్ ఇంకా స్వీట్స్ అక్కడ పెట్టాను, అతనికి తర్వాత చెప్పండి. ఓకే ఓకే. సంధ్య సంధ్య నాన్న నాన్న అమ్మ అమ్మ సంధ్య సంధ్య నా సంధ్య వచ్చిందమ్మా. నాన్న సంధ్య నాన్న. మలేషియాలో ఉన్న సంధ్య ఇక్కడికి ఎలా వస్తుంది నాన్న? లేదు నాన్న, సంధ్య నర్సుతో మాట్లాడుతుంటే నేను చూశాను నాన్న, నా కళ్ళారా చూశాను నాన్న. తను నా సంధ్య నాన్న, ఇక్కడికి వచ్చింది నాన్న. నాన్న సూర్య, నువ్వు టెన్షన్ పడకు. సంధ్య గురించి ఆలోచిస్తూ నిద్రపోయావు కదా, అందుకే అలా అనిపిస్తుంది. నేను రూమ్ బయటే ఉన్నాను, ఇక్కడికి ఎవరూ రాలేదురా. లేదండి, ఒక ఆవిడ వచ్చింది. ఈరోజు తన భర్త పుట్టినరోజని స్వీట్స్ ఫ్రూట్స్ ఇచ్చింది. విన్నారా విన్నారా? ఇప్పుడైనా నా సంధ్య వచ్చిందని నమ్ముతారా? నాన్న సూర్య, నిజంగా వచ్చింది సంధ్య అయితే నిన్ను కలవకుండా నీతో మాట్లాడకుండా వెళ్ళిపోతుందా? ఆ అమ్మాయి ఎవరో కొంచెం సంధ్యలా ఉండుంటుంది. నిద్రమత్తులో చూడటం వల్ల నువ్వు అలా భ్రమపడ్డావేమోరా. అవునరా, ఒకవేళ సంధ్య వస్తే కనీసం మేమైనా చెప్పకుండా ఉంటామా చెప్పు? సూర్య, ఇప్పుడు అదెందుకురా? జ్యూస్ తీస్తాను, అది తాగుదు గాని. పాపం, ఆవిడెవరో భర్త మీద ప్రేమతో తీసుకొచ్చింది. ముందు తిననివ్వు. అమ్మా, ఈ పాయసం ఇది నా సంధ్య చేసిందే. నా సంధ్య చేసిన పాయసాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేనమ్మా, నేను మర్చిపోలేను. ఏమండి, ఆగండి, నోరు తెరవండి. ఉదయాన్నే పాయసం తినిపిస్తున్నావేంటి? అదేంటి అలా అడుగుతున్నారు? ఈరోజు మీ పుట్టినరోజు అని మర్చిపోయారా? మర్చిపోవడం కాదు,
నేనేదో యుద్ధానికి వెళ్తున్నట్టు అంత హడావిడిగా వచ్చి తినిపిస్తున్నావేంటి అని అడుగుతున్నాను. మీరు బయటికి వెళ్తున్నారా? అవును, రాజేష్ ఫోన్ చేస్తే మాట్లాడడానికి వెళ్తున్నాను. అలా బయటికి వెళ్ళినప్పుడు ఇద్దరూ కలిసి కాఫీనో టీనో కూల్ డ్రింక్స్ తాగొచ్చు అనుకున్నారనుకోండి. అప్పుడు పుట్టినరోజు పూట ఫస్ట్ టేస్ట్ చేసేది బయట ఫుడ్ అవుతుంది. అందుకే బర్త్డే బాయ్ నోటిని నేను తీపి చేస్తున్నాను. నిజమైన తీపి ఈ పాయసం పరమాణంలో కాదు, అది వేరే ఉంటుంది. చాలా ఆపండి. మన రూమ్ లో లేము, హాల్లో ఉన్నాం. ఓ అవునా? నువ్వు నా కళ్ళ ముందుంటే ప్రపంచమే కనిపించదులే. ఈ స్వీట్ మీరందరూ తిన్నారా? మీ తర్వాత తింటామని అత్తయ్య మావయ్య చెప్పారు. వాళ్ళు తిన్న తర్వాత నేను తిందామని వెయిట్ చేస్తున్నాను. ఓహో, అలా ఎందుకు? వాళ్ళని తినమనాల్సింది కదా. మీ విషయంలో వాళ్ళు నా మాటే కాదు, మీ మాట కూడా వినరు. వాళ్ళ సెంటిమెంట్స్ వాళ్ళవి. అది సెంటిమెంట్ కాదు సంధ్య, టెస్టింగ్. టెస్టింగా? అదేంటి? ఫస్ట్ నేను టేస్ట్ చేసి రివ్యూ ఇస్తే అప్పుడు రుచి చూస్తారనుకుంటా. అంటే నాకు పాయసం చేయడం రాదనుకుంటున్నారా? లేక ఇది రుచిగా లేదంటున్నారా? నవ్వుతున్నారెందుకు? చెప్పండి. నిన్నేమైనా అంటే వెంటనే కోపం వచ్చేస్తుందే. కష్టపడి మీకోసం స్వీట్ చేసి పరుగు పరుగునొచ్చి తినిపిస్తే మీరేమో కామెడీ చేస్తుంటే కోపం రాదా? జోక్ చేస్తే కూడా సీరియస్ అయితే ఎలా డార్లింగ్? నేను కూడా సీరియస్ గానే అడుగుతున్నాను. పాయసం ఎలా ఉంది? చాలా అంటే చాలా బాగుంది డార్లింగ్. ఇవ్వు, నేను తింటాను. సూపర్. నేను కోపంగా ఉన్నానని ఇలా చెప్తున్నారు, అవునా? నిజం చెప్పినా కూడా ఇలా డౌట్ పడితే ఎలా? నేను అడగకుండా ఇలా కాంప్లిమెంట్ ఇస్తే నమ్మేదాన్ని. మీరేమో అడిగిన తర్వాత చెప్తున్నారు, అందుకే అనుమానం. ప్రామిస్గా చెప్తున్నాను, పాయసం చాలా అంటే చాలా బాగుంది. ఇన్ని రోజులు అమృతం అంటే దేవతలకి మాత్రమే సొంతం అని, మనుషులెవరూ చూడలేందని ఏవేవో కథలు చెప్తారు. అలాంటి వాళ్ళందరికీ నేనిచ్చే సమాధానం ఏంటో తెలుసా? మా సంధ్య చేసిన పాయసం టేస్ట్ చేయండి, అమృతం అంటే ఏంటో తెలుస్తుంది, స్వర్గాన్ని కళ్ళ ముందే ప్రత్యక్షమయ్యేలా చేస్తుంది అంటాను. ఇది మరీ ఓవర్గా ఉంది. ఓవరా? నేను చెప్పింది చాలా తక్కువ. ఈ ప్రపంచంలో నీలా పాయసం ఎవ్వరూ చేయలేరు. మమ్మతో సహా. అంతెందుకు, నా ముందు 1,00,000 రకాల పాయసాలు పెట్టినా అన్ని టేస్ట్ చేసి అందులో నా సంధ్య చేసిందేదో చిటికల్లో చెప్పేయగలను. నీ పాయసానికి నేను అంత ఫ్యాన్ని. అమ్మా, నాన్న, డౌట్ లేదు, వచ్చింది సంధ్య లాంటి అమ్మాయి కాదు, సంధ్యనే వచ్చింది. ఆ నర్స్ ఎక్కడుందో ఒక్కసారి రమ్మని చెప్పండి నాన్న. సంధ్య ఫోటో చూపించి అసలు ఇక్కడికి వచ్చింది తనో కాదో అడుగుదాం. అప్పుడు నిజమేదో అబద్ధమేదో తేలిపోతుంది.